కోట్ల మందికి తెలిసారు. అవును. ఇప్పుడు నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటి? సినిమాలు వస్తున్నాయి, యాడ్స్ వస్తున్నాయి, బ్రాండింగ్స్ అడిగారు, రెబ్బన్ కట్టింగ్లు అడుగుతున్నారు. చెప్పాను వాళ్ళకి మనంతా కోట్ల వ్యాపారం, ఏదన్నా కోట్లలో ఉండాలి, ఏదన్నా ఒక రేంజ్లో ఉండాలని చెప్పాను. ఊరికే అన్నాను. అంటే ఇక్కడ కోట్లంటే అక్కడ డాలర్స్ మిలియన్స్ కదా. సో పర్వాలేదు, వస్తున్నాయి బ్రాండింగ్స్. మా జ్యువెలరీ వేసుకోండి, ఇంతకుముందు కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు బాగా మొత్తం అసలు ఇన్బాక్స్ ఓపెన్ చేయలేకపోతున్నా, మొత్తం ఫుల్ అయిపోయింది. అన్నీ ఉన్నాయి, లైక్ కొలాబరేషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. నెమ్మదిగా చూద్దాంలే ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, కానీ ముద్దు వచ్చినప్పుడు సంకెక్కాలి కదా. సో అందుకని ఇంటర్వ్యూలన్నీ ఇచ్చేసి వచ్చినవన్నీ ఎస్ చెప్పేసి టక్క 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 దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఐ షుడ్ బి బిజీ ఇన్ మూవీస్, ఐ షుడ్ బి బిజీ ఇన్ షోస్. సో మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? నేను వెళ్ళే ముందులే కొన్ని వచ్చినాయి, ఇప్పుడు నాకు తెలిసి ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. ఇంకా రీచ్ ఎక్కువయ్యాను కదా, ఇంకా ఎక్కువ మంది తెలుసా. అసలు కామెడీ అనే విషయం ఏంటంటే, నాకు బిగ్ బాస్ పెద్ద షో అని తెలుసు, క్రేజ్ దానికి విపరీతంగా ఉంటుందని తెలుసు, కానీ ఒక 1 వీక్లో ఉన్న కంటెస్టెంట్ కూడా ఇంత క్రేజా? మీడియా అంటే నాకు ప్రత్యేకమైన గుర్తింపు మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారా, లేకపోతే ఏ కంటెస్టెంట్ అయినా మీరు ఇంతే గుర్తింపు ఇస్తారని నాకు అర్థం కాలేదు. అసలు మీడియా ఈజ్ లైక్ ఫ్లడ్డింగ్ మీ విత్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్, నాకు టైమే ఉండట్లేదు. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రోడ్డు మీద ఆఖరికి సిగ్నల్స్ దగ్గర రాత్రిపూట చీకట్లో కూడా గుర్తుపడుతున్నారు. ఇట్లా చూసి కాసేపు అలా చూసి బేబక్క, బేబక్క అనుకుంటా, బేబక్క ఇట్లా చూసి చెప్పుకోవడం. ఇందాక మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా ఒక సిగ్నల్ దగ్గర ఎవరో ఒకళ్ళు చూశారు, ఒకళ్ళు బేబక్క అనుకుంటా అని. అట్లా నేను బయట తిరుగుతున్నప్పుడు 3-4 ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఇందాక సురేష్ గారి ఇంటర్వ్యూ అయిపోయి బయటకి కింద దిగొచ్చి కార్లో వెళ్ళే ఆ గ్యాప్ లోనే వెళ్తున్న వాళ్ళు ఇట్లా చూసి బేబక్లా ఉంది, బేబక్లా ఉంది అని పక్క అమ్మేమో ఇంతమంది చూసారా రే, మీకు పని లేదారా, మొత్తం టీవీల దగ్గరే ఉన్నట్టున్నారు. మీ మాటలు వింటుంటే సో బిగ్ బాస్ గురించి మీరు అంతగా తెలుసుకొని వచ్చినట్టు మాత్రం అనిపించట్లేదు. నేను అదే చెప్తున్నా, నాకు ఫార్మాట్ తెలీదు. అదొక పెద్ద షో, పాపులర్ షో, నేను వాళ్ళకే చెప్పా. నాకంత ఐ డోంట్ నో ద ఫార్మాట్, నేను అంత చూడలేదు బిగ్ బాస్. నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటా, నాకు టీవీ ఉండదు, నేను ఏ షోలు పెద్దగా చూడలేదు. కానీ అదొక అమేజింగ్ ప్లాట్ఫామ్, నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా. అయితే వాళ్ళు కొంచెం ఫార్మాట్ అయితే తెలుసుకున్నారు, ఈ హడావుడిలో ఫార్మాట్ కూడా ఎంత తెలుసుకోలేకపోయాను. అంటే మీకు అంత టైం లేకుండా ఉండిందా బిఫోర్? బాగా లాస్ట్ మినిట్ షాపింగ్ అని ఇదని అదని, నాకు అదే అనిపించింది. ఈ షాపింగ్లన్నీ పక్కన పడేసి ఆ ఫార్మాట్ తెలుసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇలా 1 డే నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది తెలుసుకుని ఉంటే బట్టలు ఏముంది ఏది వేసుకున్నా ముందు లోపల అక్కడ ఉండాలి కదా. సో అదే అనిపించింది, అరే మనం కొంచెం ప్రిపేర్డ్గా. చెప్పాను కదా, అందరేమో మంచిగా ట్రైనింగ్ అయిన జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు, నేను పట్టాలేను. కానీ అంటే బిఫోర్ గోయింగ్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మీరు ఆ హౌస్లోకి అడుగు పెట్టేటప్పుడు సో మీకు ఒక అంటే రఫ్గా అనిపించుంటుంది కదా. సో మనం ఏం చేసుకున్నా కానీ సో ఇన్ని వీక్స్ అయితే ఉండగలుగుతాను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మీకు మీరు చెప్పుకోవడం కానీ ఒకటి ఉండి ఉంటుంది కదా. సో మీకు అలా అనిపించిన ఎన్ని వీక్స్ ఉంటారని అనుకున్నారు? అలా ఏమనుకోవాలా, గో విత్ ద ఫ్లో. ఎప్పుడైనా గో విత్ ద ఫ్లోనే, ఇప్పుడు కూడా అంతే. మోస్ట్ లైక్లీ చూద్దాం, ఈ గో విత్ ద ఫ్లోలో పెద్ద హీరోతో అయితే వర్క్ చేసే ఆపర్చునిటీ అయితే లైన్లోకి వస్తుంది. మేబీ ఇట్ విల్ హ్యాపీన్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ విత్ ద హీరోతో చూద్దాం. తనకైతే బండి పట్టాలెక్కింది. అక్కడికన్నా ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, మీడియా అక్కడి నుంచి వచ్చాక ఈ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఇది మోర్ ఎంటర్టైనింగ్, ఇది బాగా రీచ్ అవుతుంది. ఈ బాగా క్లిప్పింగ్స్ వేసుకుని షార్ట్స్ వేసుకుని ఈ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. బాబోయ్ ఇంద్రస్వామి ఏంటిది అనుకుంటున్నా. అంటే మీరు ఓన్ కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంటర్వ్యూస్ తోనే అయిపోతుంది అనమాట. అసలు ఫోన్ ముట్టుకుని ఒక వీడియో చేయలే. ఓకే, అంత టైం ఎక్కడ ఉందిలేండి, బయటకు వచ్చిన గ్యాప్ ఇవ్వట్లేదు మీరు. అంటే యూజువల్గా అయితే బిగ్ బాస్లోంచి బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ ఏ కంటెస్టెంట్స్ అయినా కానీ ఈవెన్ విన్నర్స్ అయిన వాళ్ళైనా కానీ సో తర్వాత వాళ్ళ ఫేమ్ కానీ ఏదైనా కానీ 1 year వరకు నడుస్తుంది. ఆ తర్వాత అనేది నడవదు అనేది మీకు తెలుసా? అన్నారు జస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సెడ్. అయితే ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళకేమో పెద్దగా ఫరక్ పడలేదు, ఆల్రెడీ వాళ్ళ కెరియర్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటున్నారు, వచ్చారు వెళ్ళారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అలా మొత్తం సీజన్ అంతా ఉండి ఫైనల్స్కి వెళ్ళి అలా వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆ 1 year వాళ్ళ ఫేమ్ ఎంజాయ్ చేశారు. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీ అవుతారు. ఈ బ్యాచ్ వచ్చేసరికి ఆ బ్యాచ్ని మర్చిపోతారు కదా. ఇట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ.
అంతే మర్చిపోతారు. నేను అందుకని ఈ 1 వీక్ 10 days ఇప్పుడు వెళ్ళక ముందు బజ్లో ఉన్నా, అంటే బేబక్ వెళ్తుంది వెళ్ళినాక ఉన్నాను. బయటకు వచ్చాక అరే బేబక్ వచ్చేసింది బేబక్. ఇప్పుడు నేను ఇంత బజ్లో ఉండేదాన్ని కాదు. ఇఫ్ ఐ వాజ్ నేను బయటికి రాకపోతే ఇంత మీరు డిస్కస్ చేసుకునేవాళ్ళు కాదు. సో నాకేమైందంటే యాక్చువల్లీ అది ఒక ప్లస్ అయింది. ఎందుకో చెప్తా. వెళ్ళే ముందులో 10 days బజ్లో ఉన్నానా, వెళ్ళిన తర్వాత 1 week ఉన్నానా, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకో 2 weeks ఉంటానా. అంటే కంటిన్యూస్గా బేబక్ అనే పదము తెలుగు రాష్ట్రాల్లో ఒక 4 రోజులు మారుమోగిపోతుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మాత్రం బేబక్క అని కొట్టగానే వచ్చేస్తున్నాయి. సో నేను ఎప్పుడో ఒక 2 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యాననుకో, ఈ కంటిన్యూడ్ బజ్ అనేది ఉండేది కాదు, ఆగిపోయేది కదా. సో ఐ వాజ్ దేర్ 1 week ఉంది, 2 వారాలు ఉంది, అది నడుస్తూ ఉండేది. బయటకి ఎప్పుడో వచ్చేదాన్ని. కానీ నాకు ఏమైందంటే వెళ్ళిన ఫస్ట్ వీక్ అందరికీ క్యూరియస్గా ఉంటుంది, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉన్నారు, అసలు కంటెస్టెంట్స్ ఎవరు, వీళ్ళ బిహేవియర్ ఏంటి, అది బాగా చూస్తారు ఫస్ట్ 1 weekలో. సెకండ్ వీక్లో రిలాక్స్ అవుతారు. మీకు తెలుసు కదా ఏదన్నా. మళ్ళీ లాస్ట్లో బాగా చూస్తారంట. నాకు బిగ్ బాస్ లవర్సే చెప్పారు. బిగ్ బాస్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళే చెప్పారు, ప్రతిరోజు అంత టైం ఉండదు మాకు, సో వీకెండ్ షోస్ బాగా చూస్తాం, వీకెండ్స్లో చూస్తాము, అండ్ దాన్ని స్టార్టింగ్ ఎపిసోడ్స్ చూస్తాం, అండ్ దాన్ని మళ్ళీ ఎండింగ్లో చూస్తాం. సో నువ్వు స్టార్టింగ్లో కనపడ్డావు కాబట్టి నువ్వు బాగా రీచ్ అయిపోయావు, ప్లస్ నువ్వు వచ్చే ముందు బాగా గొంతులైపోచ్చావు. సో ఆ వీకెండ్ ఎపిసోడ్స్లో బాగా అనిపించానంట. నా గేమ్స్ కానీ, నేను కానీ, నాగార్జున గారితో మాట్లాడింది కానీ, నిఖిల్ మీద నేను ఇరుచుకుపడింది కానీ, ఒక 3 days అయితే దుమ్ముదులిపి వచ్చాను. అదే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, ఇదేదో ఫస్ట్ డే చేస్తుంటే బాగుండేదని. సో ఈవెన్ టీమ్ వాజ్ ఆల్సో ప్రాబ్లీ థింకింగ్, అరే ఇవిడ జస్ట్ నౌ షీ స్టార్టెడ్ ఓపెన్ అప్, అంతలోకే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయిందని. సో అది మన డెస్టినీ. చూద్దాం. ఇఫ్ మీ మీడియా అందరూ అబ్బో బేబక్క గురించి తెగ బజ్లో పెట్టారనుకో, మేబీ వాళ్ళకి అనిపించచ్చు షీఈస్ ట్రెండింగ్ అవుట్ సైడ్ ఆల్సో, షీఈస్ మళ్ళీ రీఎంట్రీ టైప్ ఉందనుకో బాగుంటుంది కదా. ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా? రీఎంట్రీస్ 5 ఉన్నాయి, ఎందులో దాంట్లో పంపిస్తారేమో అని అనిపిస్తుంది. చూద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 5 ఉండబోతున్నాయి అనుకుంటా. అదే దట్స్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. నాకు తెలియదు, వాళ్ళు చెప్పరు కదా ఇది. ఒకవేళ ఉంటే నా ఇంట్రెస్ట్ అని మాత్రం చెప్పాను, చూద్దాం, ఉంటే వెళ్దాం. ఇంతకు మొత్తానికైతే యుఎస్కి అంటే మొత్తం తర్వాత బ్యాక్ టు యుఎస్ ఎందుకు వెళ్తా? వెళ్ళిపోమనే ఏంటి అంటే నార్మల్గా అడుగుతున్నా. చెప్పింది చాలు, నేను ఇక్కడే ఉంటా, ఈడనే పనులు చేస్తా, మస్తు సినిమాలు ఉన్నాయి. తెలంగాణ కూడా అసలు బరాబర్ నేర్చుకుంటా. తెలంగాణ శకుంతలక్క లెక్క తమ్మి పైసలు తెచ్చినావా అట్లాంటి రోల్ కొడతా, మామూలుగా ఉండదు, అదిరిపోవాలి, పిచ్చెక్కిపోవాలి, మైండ్ బ్లాక్ అవ్వాలి డైరెక్టర్కి. అంటే మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా మీకైతే ఉంది? నేను 20 movies చేశానమ్మా, 20 సినిమాలు. చూసావా ఆ చూపు? ఎగ్జాక్ట్లీ ఆడియన్స్కి తెలీదు, వాళ్ళకి తెలవాలని పెద్ద పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా. సూపర్.